అండి ఈజీగా మష్రూమ్ రోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 100 గ్రామ్స్ పుట్టగొడుగులను తీసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను 3 ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలని వేసేసుకోవాలి. ఇవి మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఇలా మనకి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని అవి కూడా కొంచెం వేగాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో కొంచెం పసుపు కారం వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్ని మనకు మసాలాలు వేగిపోయిన తర్వాత ఇందులో మష్రూమ్స్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇలా అయితే వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపటికి ఇలా మనకు మష్రూమ్స్లోంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ రోస్ట్ను మగ్గించేసుకొని ఆపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనకు మష్రూమ్ ఇగురు అనేది రెడీ అయిపోతుంది.